నీళ్ల దోపిడీకి ఆజ్యం పోసింది కేసీఆర్ అన్నారు సీఎం రేవంత్. లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడితే అందులో వేల కోట్లు దండుకున్న చరిత్ర కేసీఆర్దన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఏపీతో నీళ్ల పంచాయతీ ఉండేది కాదన్నారు ముఖ్యమంత్రి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు తాను రెడీ అని, కేసీఆర్ కిషన్ రెడ్డి డిబేట్కి రావాలని సవాల్ చేశారు రేవంత్. పాలమూరు పేదరికాన్ని చూపి కేసీఆర్ ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేశారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. నారాయణపేట సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి 10 ఏళ్లు పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే చంద్రబాబుతో పంచాయితీ ఉండేది కాదన్నారు. జగన్ను ప్రగతి భవన్ కు పిలిపించి రాయలసీమ ఎత్తిపోతల పథకం రచించిందే కేసీఆర్ అని ఆరోపించారు. పాలమూరులో పారాల్సిన నీళ్లను రాయలసీమకు అప్పగించారని చెప్పారు రేవంత్. ఆనాడు వైఎస్ చెప్పులు మోసి కృష్ణా జలాలను సీమకు తరలించేందుకు సహకరించింది కేసీఆర్ కాదా అని విమర్శించారు రేవంత్. చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీజైనింగ్ పేరు మీద 35,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును 55,000 కోట్ల రూపాయలకు పెంచిండు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన, కల్వకుర్తి పూర్తి చేసిన, భీమా నెట్టంపాడు, కోయిల్ సాగర్, రాజోలి బండ పూర్తి చేసి ఉంటే, తుమ్మిళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ మనకు అభ్యంతరం పెట్టకపోయి ఉండే. 10 ఏళ్లు పాలమూరు జిల్లాకు ఎందుకు నీళ్లు రాలేదని ప్రశ్నించారు రేవంత్. పాలమూరు రంగారెడ్డిని పడావు పెట్టి మహబూబ్ నగర్ జిల్లాలో ఏడారి చేశారని ఫైర్ అయ్యారు. పాలమూరు వలసలను ఆపేందుకు తాము ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు. కేసీఆర్ చేసిన పాపాలే రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయన్నారు. 10 ఏళ్లు సాగునీటి మంత్రులుగా ఉన్న కేసీఆర్, హరీష్లదే ఈ పాపమన్నారు రేవంత్. ఆనాడు పోతిరెడ్డిపాడు పక్క 4,000 క్యూసెక్స్ నుంచి 40,000 క్యూసెక్లకు పెంచింది. రాజశేఖర రెడ్డి గారికి ఊడిగం చేసింది. రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది. సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖరరావు? బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. 12 ఏళ్ల మోదీ పాలనపై 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరొస్తారో రావాలని, ప్లేస్, డేట్ చెప్పు, చర్చకు వస్తానని సవాల్ చేశారు. 10 ఏళ్లు పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తారంటే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఇవాళ చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు? మీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా, కేంద్ర మంత్రిగా నువ్వురా, చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా నీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా. 12 ఏళ్లు మోడీ పరిపాలన మీద, 10 ఏళ్లు చంద్రశేఖరరావు పరిపాలన మీద, 12 నెలల మా పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నల్ల డబ్బులు పేదల ఖాతాల్లో వేస్తామన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు రేవంత్. రైతుల ఆదాయం 2 అయ్యిందా అని ప్రశ్నించారు. ఏడాదిలో 2 కోట్ల ఉద్యోగాలేవన్నారు. ప్రభుత్వం ఏం చేసినా తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ కాకుల్లా పొడుస్తున్నారని, వీళ్లకు సరైన జవాబు చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు రేవంత్. కేసీఆర్ నిర్వాకంతో శ్రీశైలం నుంచి రోజు 10 టీఎంసీల నీళ్లు పోతున్నాయని, నెల రోజుల్లో శ్రీశైలం ఖాళీ అవుతుందని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి.